పదవీ విరమణ తర్వాత మీ ప్రావిడెంట్ ఫండ్ పొదుపులను ఏమి చేయాలో తెలియక గందరగోళంగా ఉన్నారా? ఈ వీడియో మీ రిస్క్ అవకాశాలను మరియు సాధారణ ఆదాయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని మీ రాబడిని పెంచుకోవడానికి పెట్టుబడి ఎంపికలను విశ్లేషిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతా యొక్క విధి గురించి చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ వీడియో మీకు పదవీ విరమణ తర్వాత మీ ఫండ్తో ఏమి చేయాలనే కొన్ని సూచనలను అందిస్తుంది మరియు మీరు సేకరించిన పొదుపులను ఎక్కడ ఎక్కువగా ఉపయోగించుకోవాలో కొన్ని స్మార్ట్ పెట్టుబడి ఎంపికలను హైలైట్ చేస్తుంది. పదవీ విరమణ తర్వాత మీ ఉద్యోగుల భవిష్య నిధితో సంపాదన సంభావ్యత. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ అనేది భారతదేశంలో రిటైర్మెంట్ పొదుపు పథకం. ఇది హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. అయితే ఒక ట్విస్ట్ ఉంది. మీ సర్వీస్లో మీ చివరి సహకారం తర్వాత 3 సంవత్సరాల వరకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే మీరు 2 సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసి అప్పటి నుండి ఎటువంటి కంట్రిబ్యూషన్ అందించినట్లయితే మీ ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా ఎటువంటి వడ్డీని ఉత్పత్తి చేయదు. ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఉపసంహరణను పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. మీ ఫండ్ ఇకపై వడ్డీని పొందకపోతే రాబడిని పెంచుకోవడానికి నిధులను ఉపసంహరించుకోవడం మరియు వాటిని వేరే చోట పెట్టుబడి పెట్టడం మంచిది. మీ అవసరాల ఆధారంగా పెట్టుబడి ఎంపికలను చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీ రిస్క్ టాలరెన్స్ మరియు ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఈ క్రింది పెట్టుబడి ఎంపికలను పరిగణించండి. మీరు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు మరియు హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మీకు మీడియం నుండి దీర్ఘకాలిక పెట్టుబడి హోరిజోన్ కనీసం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఫండ్లు వృద్ధి మరియు స్థిరత్వం మధ్య మంచి బ్యాలెన్స్ను అందిస్తాయి. అవి మీ స్తబ్దుగా ఉన్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కంటే మెరుగైన రాబడిని అందించగలవు. అయితే గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్లలో స్వాభావిక రిస్క్ ఉంది. స్టాక్లలో పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. మీరు నెలవారీ ఆదాయ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లయితే మీ పెన్షన్ను భర్తీ చేయడానికి మీకు సాధారణ ఆదాయ ప్రవాహం కావాలా? మీ పీఎఫ్లో కొంత భాగాన్ని ఉపసంహరించుకోండి మరియు నెలవారీ ఆదాయ ప్రణాళికలో పెట్టుబడి పెట్టండి. ఈ ప్లాన్లు సాధారణ చెల్లింపులను అందిస్తాయి, అయితే వృద్ధ్యాధారిత ఎంపికలతో పోలిస్తే రాబడి తక్కువగా ఉండవచ్చు. మీరు పై ప్లాన్లను చేసే ముందు దయచేసి పెట్టుబడి రిస్క్ గురించి వివరంగా తెలుసుకోండి. మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా వలె కాకుండా చాలా పెట్టుబడి ఎంపికలు కొంత నష్టాన్ని కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అధిక రాబడికి సంభావ్యత కొంత ప్రిన్సిపల్ను కోల్పోయే అవకాశంతో వస్తుంది. పెట్టుబడి ప్రణాళిక గురించి మీకు తగినంత అవగాహన లేకపోతే ఈ దశలను అనుసరించండి. 1. అనుభవజ్ఞులైన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. వ్యక్తిగతీకరించిన పెట్టుబడి వ్యూహాన్ని సిఫార్సు చేయడానికి ఆర్థిక సలహాదారు మీ రిస్క్ టాలరెన్స్, ఆర్థిక లక్ష్యాలు మరియు పెట్టుబడి అనుభవాన్ని అంచనా వేయవచ్చు. 2. పరిశోధన పెట్టుబడి ఎంపికలు. నిర్ణయం తీసుకునే ముందు వివిధ పెట్టుబడి ఎంపికలపై మీ స్వంత పరిశోధన చేయండి. 3. ఫండ్ బ్యాలెన్స్ని ఒకేసారి విత్డ్రా చేయవద్దని గుర్తుంచుకోండి. మీ పీఎఫ్ని దశలవారీగా ఉపసంహరించుకోండి మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి క్రమంగా పెట్టుబడి పెట్టండి. 4. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ను నిర్ధారించుకోండి. మీ ఫండ్ని బహుళ ఖాతాల మధ్య విస్తరించేలా ఉంచండి. మీరు నష్టాన్ని తగ్గించుకోవాలనుకుంటే మీ పెట్టుబడులను అనేక రకాల అసెట్స్ మధ్య పంపిణీ చేయండి. 5. టైం పీరియడ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. నిర్ణయం తీసుకునే ముందు మీ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ను పరిగణించండి. మీరు ఎంతకాలం డబ్బును ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు? మీ అవసరాల ఆధారంగా ఇక్కడ కొన్ని ఎంపికలు ఉన్నాయి. మీకు 3 సంవత్సరాల లోపు డబ్బు అవసరమైతే దాన్ని ఉపసంహరించుకుని ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి లేదా డెట్ ఫండ్లో ఉంచడం గురించి ఆలోచించండి. ఇవి తక్కువ రిస్క్ మరియు ఊహాజనిత రాబడిని అందిస్తాయి. 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి కాలం కోసం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు లేదా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లను అన్వేషించండి. ఈ ఫండ్లు డెట్ మరియు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ల మధ్య బ్యాలెన్స్ను అందిస్తాయి. పీఎఫ్ ఖాతా కంటే ఎక్కువ రాబడిని అందిస్తాయి, అయితే కొంత రిస్క్తో ఉంటాయి.
మీరు ప్రతి నెలా రెగ్యులర్ ఆదాయం కోసం ఆలోచిస్తున్నట్లయితే, మీకు స్థిరమైన ఆదాయ ప్రవాహం అవసరమైతే, క్రమబద్ధమైన ఉపసంహరణ ప్రణాళికను పరిగణించండి. ఇది మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి నుండి నిర్ణీత మొత్తాన్ని కాలానుగుణంగా ఉపసంహరించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మిగిలిన కార్పస్ పెరుగుతూనే ఉంటుంది. మీరు పనిచేసే సంవత్సరాల్లో మీ ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా దాని ప్రయోజనాన్ని అందించినప్పటికీ, మీరు కంట్రిబ్యూట్ చేయడం ఆపివేసిన తర్వాత మీ రిటైర్మెంట్ పొదుపులకు ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశం కాదు. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లు మరియు నెలవారీ ఆదాయ ప్రణాళికలు వంటి పెట్టుబడి ఎంపికలను అన్వేషించడం ద్వారా మీరు అధిక రాబడిని పొందవచ్చు మరియు మీ పదవీ విరమణ పొదుపులు మీకోసం కష్టపడి పనిచేసేలా చేయవచ్చు. గుర్తుంచుకోండి, ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మరియు మీ స్వంత పరిశోధనను నిర్వహించడం కీలకమైన దశలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.